హాయ్ వ్యూయర్స్. సో మన ఇండియాలో దాదాపు 32 మిలియన్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. అందులో తెలుగు స్పీకింగ్ వాళ్ళు ఆల్మోస్ట్ 15 to 20% ఉంటారు. సో ఈ ఎన్ఆర్ఐస్ అందరికీ ఏ బ్యాంక్ అకౌంట్స్ వాడాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలని చెప్పి చాలా డౌట్ ఉంది. ఇప్పుడు మనం ఎన్ఆర్ఐస్ ఎలాంటి బ్యాంక్ అకౌంట్స్ వాడచ్చో చూద్దాం. సో జనరల్గా ఎన్ఆర్ఐస్ 5 టైప్ ఆఫ్ అకౌంట్స్ అయితే వాడచ్చు. ఒకటి ఎన్ఆర్ఓ అకౌంట్, ఇంకోటి ఎన్ఆర్ఈ అకౌంట్, మూడోది వచ్చేసరికి ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్, నాలుగోది వచ్చి ఆర్ఎఫ్సి అకౌంట్, ఫిఫ్త్ వచ్చేసి గిఫ్ట్ సిటీ అకౌంట్. ఇందులో ఎన్ఆర్ఓ అకౌంట్ అంటే కనుక నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. ఇదేంటంటే మీ ఇండియాలో ఉన్న ఇన్కమ్ని ఇక్కడ వాడుకోవటానికి వాడే అకౌంట్. ఎన్ఆర్ఈ వచ్చేసరికి నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్. అంటే మీరు డాలర్స్లో కానీ అదర్ కరెన్సీలో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినా కానీ ఆ మనీని ఇండియాకి పంపాలనుకుంటే కనుక ఈ అదర్ కరెన్సీని వాడే అకౌంట్ని ఎన్ఆర్ఈ అంటారు. ఎఫ్సిఎన్ఆర్ ఇదేంటంటే సపోజ్ మీకు డాలర్స్ ఉన్నాయి, వాటిని మీరు ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్లో సేవ్ చేసుకోవాలనుకున్నారు, కానీ రూపీస్గా మార్చాలనుకోవట్లేదు. ఎందుకంటే కరెన్సీ కన్వర్ట్ అయినప్పుడు మీకు ఫ్లక్చుయేషన్ రావచ్చు. అది అవాయిడ్ చేయాలనుకుంటే ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్. ఆర్ఎఫ్సి అకౌంట్ ఇది ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఇండియాకి రిటర్న్ వచ్చారో వాళ్ళు మాత్రం వాడుకునే అకౌంట్. ఎన్ఆర్ఐస్ ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఫారెన్లో ఇన్కమ్ ఉండొచ్చు, దాన్ని సేవ్ చేసుకోవడానికి ఆర్ఎఫ్సి అకౌంట్ వాడతారు. నెక్స్ట్ వచ్చేసరికి గిఫ్ట్ సిటీ అకౌంట్. ఇదేంటంటే మనకు గిఫ్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి వాడతారు. సో ఇందులో ఎన్ఆర్ఓ అకౌంట్ యొక్క యూజెస్ చూద్దాం. ఇదేంటంటే మనకి రూపీస్లో ఉండే అకౌంట్. సో ఇక్కడ ఏంటంటే ఇండియాలో ఉన్న ఇన్కమ్ రెంట్ లేదా ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చినా కానీ ఇలాంటివన్నీ మనం ఈ ఎన్ఆర్ఓ అకౌంట్లో వాడుకుంటాం. ఇందులో ఏంటంటే ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి ఎవరైనా మనీ యాడ్ చేయొచ్చు, లేదు ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి మనం మనీ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎవరైనా ఇండియన్స్ వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ నుంచి ఈ ఎన్ఆర్ఓ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లైక్ నార్మల్ సేవింగ్స్ అకౌంట్ ఇక్కడ కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఎఫ్డీస్ కానీ ఇలా ఏమైనా చేస్తే కనుక అది ఇండియాలో ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ఆర్ఈ అకౌంట్. ఇదేంటంటే రూపీ ఎక్స్టర్నల్ అకౌంట్. అంటే బయట నేను డాలర్ సంపాదించాను, అది నేను రూపీస్లో మార్చుకోవాలనుకుంటున్నాను, ఇక్కడ ఇండియాలో వాడాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఎన్ఆర్ఈ అకౌంట్లో వాడతాను. సపోజ్ నేను ఒక $1000 ఎర్న్ చేశాను, దాన్ని నేను ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో డాలర్స్ ఇండియాలో రావాలి అంటే త్రూ ఎన్ఆర్ఈ అకౌంట్ ద్వారా రావాలి. సో అప్పుడు నేను ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ తీసుకుంటాను. ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ ద్వారా నేను ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ ద్వారా నేను తిరిగి ఎన్ఆర్ఓ అకౌంట్లోకి మనీ వేయచ్చు, లేదు నేను ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో ఈ మెయిన్ పర్పసెసే ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ అనేది వాడతాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీ ఎన్ఆర్ఓ అకౌంట్లో ఉన్న మనీ అయితే కనుక మీ ఓన్ కంట్రీకి తీసుకెళ్లాలంటే కనుక సిఏ సర్టిఫికేట్ ఉండాలి. బట్ అదే ఎన్ఆర్ఈ అకౌంట్ అయితే కనుక ఫుల్లీ రీపాట్రబుల్. అంటే మీరు కనుక ఇందులో ఒక $1,00,000 ఉంచుకున్నారు, మీరు వెనక్కి తీసుకోవాలనుకుంటే అసలు వితౌట్ ఎనీ క్వశ్చన్ మీరు తీసుకెళ్ళచ్చు. $10,00,000 ఉంచుకున్నారు, వితౌట్ ఎనీ క్వశ్చన్ వెనక్కి తీసుకెళ్ళచ్చు. అదే మీరు ఎన్ఆర్ఓ అకౌంట్ అయితే కనుక మీకు సిఏ సర్టిఫికేట్ రావాలి, ఇది లీగల్గా వెళ్ళే మనీయే అని. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ వచ్చేసరికి ఇండియాలో ఫామ్ ల్యాండ్స్ కొనకూడదు. మీరు కనుక ఏదైనా ఫామ్ ల్యాండ్ కొని అమ్మి ఆ మనీని వెనక్కి తీసుకోవాలనుకుంటే అది ఇల్లీగల్. అలాంటివి ఏంటంటే సిఏ సర్టిఫై చేసి ఇస్తేనే వాళ్ళు ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి వెనక్కి తీసుకుంటారు. అదే ఎన్ఆర్ఈ అకౌంట్ అయితే ఈ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు, ఉన్న మనీ ఈజీగా రీపాట్రేట్ అవుతుంది వితౌట్ ఎనీ క్వశ్చన్స్. నెక్స్ట్ దీనికి సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏంటి? మీరు మీ ఫారెన్ అకౌంట్ నుంచి ఇందులోకి మనీ వేయాలి, ఇక అంతే. ఇంకే అకౌంట్స్ నుంచి ఇందులో నుంచి మనీ అయితే తీసుకోవద్దు. నెక్స్ట్ ఈ ఎన్ఆర్ఈ అకౌంట్లో కూడా మనం ఎఫ్డీస్ చేయొచ్చు. ఈ ఎఫ్డీ అనేది ఇండియాలో కంప్లీట్లీ ట్యాక్స్ ఎగ్జెంప్ట్. నేను ఎన్ఆర్ఈ అకౌంట్లో ఒక ₹1,00,00,000 పెట్టి ఎఫ్డీ చేశాను, వచ్చే 7 lakhs మీద నాకు అసలు ట్యాక్సే పడదు ఇండియాలో. బట్ రిమెంబర్ it is taxable in your own country. నెక్స్ట్ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్. ఇదేంటంటే ఫారెన్ కన్వర్టబుల్ నాన్ రూపీ అకౌంట్. ఇదేంటంటే మనకి ఫారెన్లో నాకు ఒక $1,000 ఉన్నాయి, దాన్ని నేను ఎఫ్డీ చేయాలనుకుంటున్నాను. ఫారెన్ అకౌంట్స్ నాకు పెట్టాలని లేదు, అప్పుడు నేను ఇండియన్ అకౌంట్స్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళు నాకు ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ ఇస్తారు.
ఇప్పుడు ఏంటంటే డాలర్ వచ్చేసరికి 85 రూపీస్ ఉందనుకోండి, నేను ఇన్వెస్ట్ చేశాను, నాకు తిరిగి మళ్ళీ డాలర్స్లోనే పే చేస్తారు. అంతేగాని డాలర్ రేటు పెరిగినా తగ్గినా నాకు తిరిగి డాలర్సే వస్తాయి. నేను $1000 ఇన్వెస్ట్ చేశాను, నాకు $4 ఇంట్రెస్ట్ వస్తే ఇయర్కి నాకు $1004 నాకు వస్తాయి. అంతేగాని మీకు రూపీలోకి మారి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఈ కరెన్సీ కన్వర్షన్స్ అనేవి ఏమీ ఉండవు. నెక్స్ట్ ఆర్ఎఫ్సి అకౌంట్. ఇది మాత్రం ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఇండియాకి తిరిగి వచ్చారో వాళ్ళకున్న యూఎస్ అయితే 401K అకౌంట్ ఉండొచ్చు, లేదా అదర్ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళకున్న సేవింగ్స్ కానీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్స్ కానీ ఈ ఇండియన్ అకౌంట్లోకి వేయాలనుకున్నప్పుడు ఆర్ఎఫ్సి అకౌంట్లో వేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ఆర్ఎఫ్సి అకౌంట్ అనేది కేవలం నాట్ ఆర్డినరీ రెసిడెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు వాడతారు. అంటే మీరు ద మూమెంట్ మీరు ఇండియాకి తిరిగి వచ్చిన ఒక 3 ఫైనాన్షియల్ ఇయర్స్ వరకు మ్యాక్సిమం మీరు వాడుకోవచ్చు ఇది. నెక్స్ట్ గిఫ్ట్ సిటీ అకౌంట్. ఈ గిఫ్ట్ సిటీ అంటే ఏంటంటే మనకి గుజరాత్లో ఒక గిఫ్ట్ సిటీ అనేది ఉంది, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిటీ అని. ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఫ్రీ హబ్ లాంటిది. సో ఇది ఉన్న కంట్రీకి ట్యాక్స్ పడదు, ఆ ప్లేస్లో ఉన్న కంట్రీకి ఏంటంటే ఆ ట్యాక్స్ వేసే రైట్ ఉండదు. సో ఇండియాలో గిఫ్ట్ సిటీలో కనుక మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చే ఇన్కమ్ మీద ఇండియాలో ట్యాక్స్ ఉండదు. కానీ రిమెంబర్ దట్ మీ ఓన్ కంట్రీలో ఈ గిఫ్ట్ సిటీ అకౌంట్స్ మీద కూడా ట్యాక్స్ వేయచ్చు. నెక్స్ట్, సో చాలామంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి అసలు ఏ అకౌంట్స్ వాడాలి అని అడుగుతున్నారు. అసలు ఫెమా రూల్ ప్రకారం ఎన్ఆర్ఐస్ సేవింగ్స్ అకౌంట్ వాడకూడదు. దే హ్యావ్ టు యూజ్ దేర్ ఎన్ఆర్ఓ ఆర్ ఎన్ఆర్ఐ అకౌంట్స్. మీ సేవింగ్స్ అకౌంట్ ఏదైనా ఉంటే దాన్ని ఎన్ఆర్ఓ అకౌంట్గా మార్చుకోండి. బోత్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ రెండు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి వాడుకోవచ్చు. మీరు ఎన్ఆర్ఓలో చేస్తే ఒక ఫోలియో నెంబర్ వస్తుంది, ఎన్ఆర్ఈ నుంచి చూస్తే ఇంకో ఫోలియో నెంబర్ వస్తుంది. ఎందుకంటే రిపాట్రిబుల్ చెప్పాను కదా, ఎన్ఆర్ఈలో ఉన్నాయి ఏంటంటే కంప్లీట్గా రిపాట్రిబుల్ అవుతాయి, ఏం క్వశ్చన్ అడగరు. నెక్స్ట్, వీటికి రెండింటికి కంప్లీట్గా డిఫరెంట్ అకౌంట్ నెంబర్స్ అయితే మీకు ఉంటాయి. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎన్ఆర్ఓ నుంచి ఎన్ఆర్ఈకి ఇలాంటి అయితే చేయలేము. ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్తో అయితే ఎన్ఆర్ఓ ఫోలియోస్లో మాత్రమే మనం చేయగలం. అంతేగాని నాకు ఎన్ఆర్ఈ ఫోలియో ఉంది నేను దాన్ని ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి చేస్తా అంటే అది కంప్లీట్లీ కుదరదు అసలు. రిడెంప్షన్, మీరు ఏ టైప్ ఆఫ్ ఫోలియో చేస్తారో తిరిగి ఆ టైప్ ఆఫ్ అకౌంట్లోకి అయితే వస్తుంది. మీరు ఎన్ఆర్ఓ చేస్తే ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్స్కే వస్తాయి, ఎన్ఆర్ఈ చేస్తే ఎన్ఆర్ఈ బ్యాంక్ అకౌంట్స్కే వస్తాయి. సో మెయిన్గా సమరీ ఏంటంటే ఆల్వేస్ ట్రై టు ఓపెన్ ఎన్ఆర్ఓ అండ్ ఎన్ఆర్ఈ అకౌంట్స్. చాలామంది ఏం చేస్తారంటే ఆ ఎన్ఆర్ఈ చాలు ఎన్ఆర్ఓ వదిలే అంటారు. బట్ మీకు కొన్ని అవసరాలు రావచ్చు, ఇండియాలో మీరు ఏదైనా రెంట్ కలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఎన్ఆర్ఈ అకౌంట్ వాడలేరు అప్పుడు. సో అందుకని ఎన్ఆర్ఓ కూడా మీరు ఓపెన్ చేయండి. అండ్ అన్నెసరీగా ఎన్ఆర్ఈ టు ఎన్ఆర్ఓ అయితే మూవ్ చేయొద్దు. ఎందుకంటే ఎన్ఆర్ఓలోకి వెళ్తే మరి రీపాట్రియేట్ చేయాలంటే సిఏ సర్టిఫికేట్ కావాలి. అండ్ ట్యాక్స్ పర్పస్ వచ్చేసరికి బోత్ ఎన్ఆర్ఓ ద్వారా చేసిన ఎన్ఆర్ఈ ద్వారా చేసిన ఇట్ ఇస్ సేమ్. సో ట్యాక్స్లో అయితే ఏం ప్రాబ్లం ఉండదు, మీరు ఏ రేట్ అయితే ఉంటుందో అదే రేట్ అయితే మీకు కట్ అవుతుంది. అంటే టిపికల్లీ ఎన్ఆర్ఐస్కి వచ్చేసరికి మ్యాక్సిమం 30% అనేది ట్యాక్స్ ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది. మీకు ట్యాక్స్ కనుక తక్కువ ఉంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి మీరు రిటర్న్స్ తెచ్చుకోవచ్చు. సో మెయిన్గా ఈ పాయింట్స్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.